హలో హాయ్ గైస్, దిస్ ఇస్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన జగపతి బాబు గారు అండ్ అనసూయ వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన సింబా అనే మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ ముగ్గురు కూడా వీళ్ళ ప్రమేయం లేకుండానే విలన్ బ్యాచ్లో కొంతమందిని చంపేస్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్పాలనేసి అంటే ఈ ముగ్గురు కూడా విలన్ బ్యాచ్లో కొంతమందిని చంపేస్తారు. బట్ ఇక్కడ ఏంటనేసి అంటే వీళ్ళు అలా చంపుతున్న విషయం వీళ్ళకి కూడా తెలియదు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, వీళ్ళు అలా చంపడానికి రీజన్ ఏంటి అండ్ అంతేకాకుండా ఈ మూవీలో మన జగపతి బాబు గారు ప్లే చేసిన క్యారెక్టర్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీ నాకైతే పర్లేదు, నచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ముగ్గురు వ్యక్తులు విలన్ మనుషుల్ని చంపడం అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా అసలు ఆ ముగ్గురు వ్యక్తులు విలన్ మనుషుల్ని ఎందుకు చంపారు అనే దానికి రీజన్ చూపించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ హాఫ్ని మాత్రం మన అనసూయ చాలా బాగా ఎంగేజ్ చేసేసింది అనమాట. అండ్ ఇందులో క్రైమ్ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీకి పెద్ద మైనస్ ఏదైనా ఉంది అంటే అది సెకండ్ హాఫ్ అనే చెప్పాలి గైస్. ఎందుకంటే ఈ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో మన జగపతి బాబు గారి క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చే సీన్ అయితే మరీ కామెడీగా ఉంటుందన్నమాట. అండ్ ఈ మూవీలో పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. బట్ ఇందులో సైకియాట్రిస్ట్ క్యారెక్టర్ ప్లే చేసిన ఈ మహాతల్లి సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చిన కాడి నుంచి మూవీ మొత్తం కూడా పెద్ద డొల్ అయిపోతుంది అనమాట. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే గైస్, ఈ మహాతల్లి సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో లేదా మూవీ సూట్ అవుతుందని మర్చిపోయి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారో అనే విషయం మనకైతే అస్సలు అర్థం కాదనమాట. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలనేసి అంటే ఈ మహాతల్లి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు ఇన్వెస్టిగేషన్ సీన్సే అంత ఇంట్రెస్టింగ్గా లేవన్నమాట. అండ్ అంతేకాకుండా ఈమె యాక్టింగ్ కూడా చాలా అన్యాచురల్గా ఉంటుంది. అయితే ఇక్కడ లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో సెల్యులర్ మెమొరీ, బయోలాజికల్ మెమొరీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఉంది. అదైతే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఫ్రెష్గా ఉందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ సింబా అనే మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే పర్లేదు, నాకైతే నచ్చింది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ముందే చూస్తుంటే మీకు ఏమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.